వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తప్పుడు కథనాలను ప్రచురిస్తూ దేశాన్ని తప్పుదోవ పట్టించే ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా క్షమాపణలు చెప్పింది. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ని ఎన్నికల క్యాంపెయినర్లుగా అంటే ప్రచారకర్తలుగా చేయాలన్న యోచనలో బీజేపీ ఉందని ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో ఈ వార్త సంచలనం రేపింది. చివరికి సోమవారం అంటే జూన్ 2వ తారీఖున ఈ వార్త తప్పు అని, ఈ నకిలీ వార్తను ప్రచురించినందుకు తమను క్షమించాలని టైమ్స్ ఆఫ్ ఇండియా వేడుకుంది. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటో తెలుసా? తప్పుడు వార్తను చాలా పెద్ద హెడ్లైన్లో రాసిన టైమ్స్ ఆఫ్ ఇండియా క్షమాపణను మాత్రం ఒక మూలకు రాసింది. ఇక్కడ కూడా దాని కుటిల బుద్ధిని చూయించేసింది. లక్నో, చెన్నైకి సంబంధించిన ఎడిషన్లలో కల్నల్ ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమిక బీజేపీ ప్రచారకర్తలుగా అంటే స్టార్ క్యాంపెయినర్లుగా మారబోతున్నారంటూ ఓ వార్తను ప్రచురించింది. అయితే బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్దికీతో జరిగిన సంభాషణ ఆధారంగానే వేశారు. ఇంత పెద్ద తప్పు చేసిన ఓ మూలన అస్పష్టంగా అతి చిన్నగా దీన్ని ప్రచురించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా లక్నో, చెన్నై ఎడిషన్లో కల్నల్ ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమిక బీజేపీ స్టార్ క్యాంపెయినర్లుగా మారుస్తున్నారు అనే శీర్షికతో ఓ వార్త అచ్చైంది. కానీ బీజేపీలో అలాంటి ప్రణాళిక ఏదీ లేదని మేము గ్రహించాం. ఈ వార్త బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్దికీతో జరిగిన సంభాషణ ఆధారంగా రూపొందించినప్పటికీ మేము పార్టీ నాయకత్వంతో మాట్లాడి ఓ స్పష్టత తెచ్చుకోవాల్సి ఉండింది. కానీ లోపం జరిగింది. ఈ లోపానికి క్షమాపణలు కోరుతున్నాం అని ఓ మూలన వేసింది. ఇంతకీ బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు ఏమన్నారంటే, కల్నల్ ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమిక మహిళలకు, ముఖ్యంగా ముస్లిం సమాజంలోని మహిళలకు ఓ రోల్ మోడల్ గా నిలిచారని మాత్రమే పేర్కొన్నారు. అంతేకాని ఎక్కడా తాము వీరిని స్టార్ క్యాంపెయినర్లుగా నియుక్తి చేస్తామని చెప్పలేదు. కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా అత్యుత్సాహం, అతి తెలివి వల్ల దానికి ఓ వ్యూహం ఉందంటూ తమ తెలివితేటలను ఈ తప్పుడు ప్రచారానికి వినియోగించుకుంది. అయితే ఈ పత్రిక కథనాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. మరోవైపు టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ వార్తను వేయగానే అన్ని మీడియా ఛానళ్లు కవర్ చేశాయి. అసలు ముందు వెనక ఏమీ ఆలోచించుకోకుండా, నిర్ధారించుకోకుండా ఈ వార్తను మోసేశాయి. అయితే బీజేపీ సోషల్ మీడియా వింగ్ అధ్యక్షుడు అమిత్ మాలవీయ ఈ వార్తను పూర్తిగా ఖండించారు. ఇది ఫేక్ న్యూస్ అని ఎక్స్ మాధ్యమంగా ప్రకటించారు. కల్నల్ సోఫియాను, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ను ప్రచార ప్రతినిధులుగా ఉపయోగించుకునే ప్రణాళిక ఏదీ లేదని తేల్చి చెప్పారు. తమ పార్టీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను టైమ్స్ ఆఫ్ ఇండియా తప్పుగా అర్థం చేసుకుందని మండిపడ్డారు. ముస్లిం మహిళలకు వారిద్దరు ఓ రోల్ మోడల్ గా మాత్రమే పేర్కొన్నారని క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనా అందుకే ఏదైనా వార్త రాగానే ఒక్కసారి అది ట్రూ ఆ ఫాల్స్ అని చెక్ చేసుకొని ప్రచారం చేయాలి. నిజమైన వాస్తవాలను, సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను చెప్పడానికి ముందుకు రాని మీడియాలు ఇలాంటి వాటి విషయంలో అత్యుత్సాహం చూపిస్తాయని మరొక్కసారి రుజువైంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్, ఇది మన ఛానల్. ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచడమే కాదు, ఆర్ వాయిస్ శత్రువుల గుండెల్లో కూడా రైళ్లను పరిగెత్తిస్తుంది. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఈ కుటుంబాన్ని మరింత పెద్దది చేయండి. దేశహితం, సమాజహితం కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ అడుగు వెనకగా ఉండుండొచ్చు. ధర్మ పోరాటం చేసేటప్పుడు అడుగులు వెనకబడటం సాధారణం. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఆ రోజు మేము మాట్లాడతాం. కానీ అప్పటిదాకా మా మాటలకు ధైర్యాన్ని ఇచ్చేది మీరు అందించే చేయూత, మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంతే ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది. చేస్తారు అని ఆశిస్తున్నాం. చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.